హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. దట్ ఈస్ నన్ అదర్ దాన్ జెబ్రానిక్స్కి సంబంధించినటువంటి ZukeBar 4000 సిరీస్కి సంబంధించినటువంటి సౌండ్ బార్ కమ్ మనకి ప్యాసివ్ సబ్వూఫర్ అని కూడా మనం అనుకోవచ్చు. సో దీన్ని అయితే ఈరోజు మనం అన్బాక్సింగ్ చేయబోతున్నాం. టోటల్ ఇది వచ్చేటప్పటికి మీకు 80 వాట్స్ ఆఫ్ అవుట్పుట్ని అయితే ప్రొవైడ్ చేయగలదు. సో ఎవరైతే టీవీ సౌండ్ తోటి సాటిస్ఫై కారో, ఇంకొంచెం బెటర్ ఎన్హాన్స్డ్ ఆడియో ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటారో, అది కూడా బడ్జెట్లో వాళ్ళైతే ఖచ్చితంగా వీటిపైన ఒక లుక్ అయితే వేయచ్చు. యాక్చువల్గా దీని కాస్ట్ వచ్చేటప్పటికి స్టిల్ ఇప్పటికి కూడా 6000 రూపాయల దాకా ఉండడం జరుగుతుంది. బట్ మొన్న జరిగినటువంటి ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్ సేల్స్ చూసారా, ఇంక్లూడింగ్ కార్డ్ ఆఫర్తో సహా నాకు ఇది కేవలం మీకు 3399 రూపాయలకే రావడం అయితే జరిగింది. సో ఇదైతే ఒక గుడ్ స్టీల్ అండ్ ఆ బడ్జెట్లో ముఖ్యంగా చెప్పాలంటే ఇది ఫ్యాంటాస్టిక్. ఈవెన్ 6000 రూపీస్ అంటే కొంచెం అక్కడ మనకి వేరే బ్రాండ్స్ కూడా ఉంటాయి, బట్ దీన్ని కూడా మనం కన్సిడరేషన్ పాయింట్ కింద అయితే తీసుకోవచ్చు. ఈరోజు ఆలస్యం చేయకుండా దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్తో పాటు కొన్ని శాంపిల్ ఆడియోస్ని కూడా మనం విందాం. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దామా? ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. సో మొదటిగా దీంట్లో మీకు వచ్చేటప్పటికే బ్లూటూత్ 5.0 టెక్నాలజీ ఉంటుంది. ఈఆర్ కూడా మనకి ఇది సపోర్ట్ చేస్తుంది. అంటే డైరెక్ట్గా మీరు సింగిల్ రిమోట్ తోటి దీన్ని కూడా కంట్రోల్ అయితే చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో డైరెక్ట్గా USB పోర్ట్ సహాయంతో అప్ టు 32 GB దాకా మీరు పెన్ డ్రైవ్స్ ఏవైతున్నాయో వాటి ద్వారా ఉన్నటువంటి ట్రాక్స్ని కూడా మీరైతే ఆస్వాదించవచ్చు. అఫ్కోర్స్ ఆప్టికల్ ఆడియో ద్వారా మీరు ఆడియోను కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు. సో ఫ్యూచర్స్ అయితే ఇవి. మరి ఆలస్యం చేయకుండా అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్కి సంబంధించినటువంటి ఓవర్ చూద్దాం. హృతిక్ రోషన్ నేను మీకు స్పెషల్ చెప్పాల్సిన అవసరం లేదు. సో వీళ్ళ సంబంధించినటువంటి బ్రాండ్ అంబాసిడర్, అలాగే ఆప్టికల్ ఇన్ అండ్ HDMI ఆర్క్ని వీళ్ళు ఇక్కడ హైలైట్ చేస్తున్నారు. ఇక లెఫ్ట్ సైడ్ ఇట్లా మీరు కొంచెం కార్నర్కి చూసారు అన్నట్లయితే కనుక మీకు ఇక్కడ చూసారంటే బ్లూటూత్ 5.0 టెక్నాలజీ, HDMI ఆర్క్, USB, ఆక్సిన్ అలాగే ఆప్టికల్ ఆడియోతో పాటు మీకు 13.33 సెంటీమీటర్స్కి సంబంధించినటువంటి ఊఫర్ అయితే మీకు ఇందులో రావడం జరుగుతుంది. అంటే అరౌండ్ 5.1, 5.2 ఇంచెస్కి సంబంధించినటువంటి ఊఫర్ని అయితే మనం ఇందులో చూస్తాం. అలాగే ఇది వచ్చేటప్పటికే అంటే సౌండ్ బార్ వచ్చేటప్పటికే 40 వాట్స్, అలాగే ఊఫర్ వచ్చేటప్పటికే 40 వాట్స్. ఓవరాల్గా అన్నీ కలిపి మీకు 80 వాట్స్ ఆఫ్ అవుట్పుట్ని అయితే ప్రొవైడ్ చేయగలదు. సో నార్మల్గా బడ్జెట్లో, ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఇది ఓకే అనే నా అభిప్రాయం. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి ఫీచర్స్ అలాగే స్పెసిఫికేషన్స్తో పాటు బాక్స్ కంటెంట్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో పిక్చర్ ఓవరాల్గా అయితే ఇది మనకి అలాంగ్ విత్ రిమోట్ కంట్రోల్ కూడా ఇది రావడం అయితే జరుగుతుంది. సో ఒకసారి అన్బాక్సింగ్ చేసేసి బాక్స్లో కంటెంట్ ఏమున్నాయి ఏంటి అనేది కూడా ఒక లుక్ వేసేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఇనిషియల్గా వీళ్ళు మనకి ఇక్కడ ఒక ఊఫర్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ ఇనిషియల్గా ఊఫర్ని అయితే మనం బయటికి తీసేద్దాం. సో ఇట్లా ఈ విధమైనటువంటి ప్యాకింగ్లో మనకు రావడం జరుగుతుంది. అండ్ దీని తర్వాత బేస్మెంట్లో మనకి దీనికి సంబంధించినటువంటి సౌండ్ బార్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఎడిషనల్గా కొన్ని యాక్సెసరీస్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు అలాంగ్ విత్ ద రిమోట్ అండ్ బ్యాటరీస్. సో ఇవేంటి అనేది కూడా మనం ఒకసారి చూసేద్దాం. సో దానికంటే బిఫోర్ సౌండ్ బార్ని కూడా మనం ఓపెన్ చేసేద్దాం. సో హీర్ ఇట్ ఈస్. ఓవరాల్గా సౌండ్ బార్ అయితే మనకి ఇది రావడం జరుగుతుంది. సో దీన్ని కూడా ఒకసారి ఓపెన్ చేసి సో దీని ఆడియో క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది కూడా టెస్ట్ చేసేద్దాం. వీళ్ళు మనకు ప్రొవైడ్ చేసినటువంటి యాక్సెసరీస్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి అయితే లుక్ వేసేద్దాం. సో స్టాండర్డ్ రిమోట్ని అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది, విచ్ కమ్స్ విత్ AAA బ్యాటరీస్. సో బ్యాటరీస్ని కూడా మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేశారు. సో మనం ఎడిషనల్గా పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. సో ట్రెడిషనల్ 3.5mm జాక్ నుంచి AV పిన్స్ని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు 2 వాల్ మౌంట్కి సంబంధించినటువంటి కుషన్స్ని అయితే ప్రొవైడ్ చేశారు అలాంగ్ విత్ ద స్క్రూస్ ఆల్సో. అండ్ ఇక్కడ మీరు ఒక యూజర్ మాన్యువల్ని కూడా చూడొచ్చు. సో దీన్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అంతా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక ఊఫర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే సో హీర్ ఇట్ ఈస్. మీకు ఊఫర్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఈ ఊఫర్ని కూడా మనమైతే రిమూవ్ చేద్దాం. సో బిల్ట్ క్వాలిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇదంతా కూడా మనకి ఏం కాదు, ఆల్మోస్ట్ వుడ్ లాగానే మనకు రావడం జరిగింది. సో హీర్ ఇట్ ఈస్. మీరు ఇక్కడ చూడొచ్చు 5.1 లేదా 5.2 ఇంచెస్కి సంబంధించినటువంటి ఊఫర్ని అయితే. సో అలాంగ్ విత్ దీనికి సంబంధించినటువంటి ఒక వైర్డ్
పిన్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో దీన్ని అయితే మనము సౌండ్ బార్కి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఒకసారి సౌండ్ బార్ యొక్క ఓరిన్ అయితే చూద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు Zebronics అనేటువంటి బ్రాండింగ్ అయితే, అలాగే ఇక ప్యారలల్గా ఫ్రంట్ అయితే ఇక్కడ మనకి ఏమీ ప్రొవైడ్ చేయలేదు. సో సౌండ్ బార్ మాత్రం చాలా టాల్. సో దీనికి సంబంధించినటువంటి హైట్ కూడా అంటే ఆల్మోస్ట్ ఆల్ మన టీవీ సైజ్ ఏదైతే ఉందో సో దానికి ఇది పర్ఫెక్ట్గా సూట్ అవడం అయితే జరుగుతుంది. ఇక దీంట్లో మీరు చూసారన్నట్లయితే బ్యాక్ సైడ్ సో దీనికి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ పోర్ట్స్ని అయితే మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో దీన్ని కూడా మనం అయితే ఒకసారి పీల్ ఆఫ్ అయితే చేద్దాం. సో ఇక్కడ మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేశారన్నట్లయితే సబూఫర్ అవుట్ అలాగే USB పోర్ట్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడంతో పాటు ఇక్కడ సైడ్ మీరు చూసారన్నట్లయితే కనుక HDMI అంటే ఇది వచ్చేటప్పటికి ఆర్క్ కోసం ఆప్టికల్ ఆడియోతో పాటు ఆక్స్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫ్రంట్ వీళ్ళు మనకు ప్రొవైడ్ చేసినటువంటి గ్రిల్ కూడా చాలా బాగుంది. సో కంప్లీట్గా ప్రీమియం లుక్లో మనకు రావడం అయితే జరుగుతుంది. సో ఇదంతా కూడా మనకి ఐరన్ మెషే మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక లెఫ్ట్ సైడ్ కార్నర్లో మీరు చూసారన్నట్టు ఇక్కడ ఫిజికల్గా మనకి పవర్ ఆన్ ఆఫ్ బటన్తో పాటు వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్ బటన్స్ని అయితే మనకి ఇక్కడ ఫిజికల్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో డైరెక్ట్గా ఒకవేళ మీరు కనుక వాల్ మౌంట్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే హియర్ ఇట్ ఈస్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో వాల్ మౌంట్కి సంబంధించినటువంటి హ్యాంగింగ్స్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో దీన్ని ఒకసారి మనము ప్లగ్ ఇన్ చేసి ఆడియో అవుట్పుట్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఒక లుక్ అయితే వేసేద్దాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఫైనల్లీ కనెక్షన్స్ అన్నిటిని ఫిక్స్ చేశాను. సో దీన్ని అయితే ప్రస్తుతం నేను బ్లూటూత్ ద్వారా నా టీవీకి అయితే కనెక్ట్ చేయాలనుకుంటున్నాను. సో కింద మీరు చూసారంటే బ్లూటూత్ అని బ్లింక్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఖచ్చితంగా బ్లూటూత్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ టీవీలో సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇందులో నేను ఎడిషనల్ సెట్టింగ్స్లోకి అయితే వెళ్తున్నాను. అండ్ బై ద వై నేను వాడుతుంది రెడ్మీ టీవీ 55 ఇంచెస్. దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. వీడియోని చూడకపోతే పైన కార్డ్స్లో వదిలేస్తాను. హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఇందులో మీకు రిమోట్ అండ్ యాక్సెసరీస్ అని ఉంటుంది. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్లయితే యాడ్ అండ్ యాక్సెసరీ సెలెక్ట్ చేయండి. ఆటోమేటిక్గా మీకు పైన చూసారా ZukeBar 4000 అని చెప్పి మనకు రావడం జరుగుతుంది. సో దీన్ని క్లిక్ చేశారు అన్నట్లయితే ఆటోమేటిక్గా మీకు ఇది పేర్ అవడం జరుగుతుంది. అఫ్ కోర్స్ బ్లూటూత్ 5.0 టెక్నాలజీతో మనకి ఇది రావడం జరుగుతుంది కాబట్టి మీకు లేటెన్సీ కూడా చాలా తక్కువగానే ఉండేటువంటి అవకాశం ఉంది. అఫ్ కోర్స్ బ్లూటూత్ అంటేనే మనకు లేటెన్సీ ఉంటుంది. సో లేటెన్సీ ఉంటుంది బట్ చాలా చాలా మైన్యూటెడ్ లేటెన్సీనే మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఇక్కడ నేనైతే కనెక్ట్ చేశాను. సో ఇది నాకు ఆటోమేటిక్గా బ్లూటూత్ తోటి అయితే కనెక్ట్ అయిపోవడం అయితే జరిగింది. ఇన్ఫ్యాక్ట్ మీకు ఇందులో రకరకాల సోర్సెస్ ద్వారా కూడా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఆప్టికల్ ఆడియో కావచ్చు, లేదన్నట్లయితే HDMI ఆర్క్ కావచ్చు. నేనైతే కనుక HDMI ఆర్క్ రికమెండ్ చేస్తాను. ఎందుకంటే మీకు సింగిల్ రిమోట్ తోటి ఈవెన్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్, మ్యూట్ కంట్రోల్, ఈవెన్ మీకు టీవీ ఆన్ చేయగానే ఆటోమేటిక్గా మీకు సౌండ్ బార్ కూడా ఆన్ అవ్వటం, అలాగే టీవీ ఆఫ్ చేయగానే సౌండ్ బార్ కూడా ఆఫ్ అవ్వడం, ఇలాంటివన్నీ మీకు HDMI ఆర్క్లో పాసిబుల్ ఉంటుంది. సో నేను కూడా చాలా స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను HDMI ఆర్క్ కనెక్ట్ చేసుకోమని. రకరకాల ఇన్పుట్ మాడ్యూల్స్ అయితే రావడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఇందులో నేను బ్లూటూత్ ద్వారా పేర్ చేశాను. అఫ్ కోర్స్ మీరు ఇందులో బ్లూటూత్తో పాటు ఆప్టికల్ ఆడియో కావచ్చు, లేదన్నట్లయితే కనుక HDMI ఆర్క్ కావచ్చు, లేదన్నట్లయితే డైరెక్ట్గా AV పిన్స్ ద్వారా కూడా మీరైతే కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో బ్లూటూత్ ద్వారా లేటెన్సీ అయితే కొంచెం ఉంటుంది. బట్ బ్లూటూత్లో మనం 100% దీన్ని అయితే యాక్సెప్ట్ చేయాల్సిందే. కానీ బెటర్ అవుట్పుట్ అయితే ఇది వస్తుంది. అండ్ దీంతో పాటు మీకు మాక్సిమం వాల్యూమ్ చూసారు అన్నట్లయితే కనుక 32 దాకా మీకు మాక్సిమం వాల్యూమ్ వస్తుంది. అండ్ ద మినిమం వాల్యూ వచ్చేటప్పటికే మీకు తెలిసిందే యాజ్ యూజువల్లీ 5 నుంచి అయితే మనకి స్టార్ట్ అవడం జరుగుతుంది. ఇక దీంట్లో పాటు సపరేట్గా మనకు కొన్ని మోడ్స్ను కూడా ప్రొవైడ్ చేస్తారు. లైక్ మ్యూజిక్ అని, మూవీ అని, 3D మోడ్ అని, అలాగే న్యూస్ మోడ్ అని, అంటే డైలాగ్స్ కోసం బేసిక్గా. ఈవెన్ దీన్ని మ్యూట్ బటన్ కూడా ప్రెస్ చేశారు. సో ఇప్పుడు మీకు డైరెక్ట్గా మ్యూట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో HDMI ఆర్క్ అయితే యూజ్ చేయండి, బెటర్ అవుట్పుట్ అయితే మీకు రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్ కూడా అయితే. సో ఆ బడ్జెట్లో ఇది సింప్లీ ఆసమ్. ఆడియో క్వాలిటీ కూడా మీరు విన్నారు. సో బేస్ ఎఫెక్ట్ అయితే చాలా 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 బాగుంది, ముఖ్యంగా ఈ బడ్జెట్ సెగ్మెంట్లో. సో ఎవరైతే నార్మల్ రెగ్యులర్ టీవీ ఆడియో కన్నా కొంచెం బెటర్ ఆడియో క్వాలిటీ కావాలనుకుంటారో సో వాళ్ళైతే దీని ఒక లుక్ వేయచ్చు. సో 6000 రూపీస్కి పర్చేజ్ చేయొచ్చు అని అంటే ఆగండి, కార్డ్ ఆఫర్స్ ఏమైనా ఉంటే అయితే పర్చేజ్ చేయండి. లేదన్నట్లయితే నేను పర్చేజ్ చేసిన డీల్ అయితే ఇది ఫెంటాస్టిక్. కేవలం నాకు 3500 రూపాయలకి ఇది రావడం జరుగుతుంది. కాకపోతే ఒకవేళ మీరు కనుక
దీన్ని కనెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారంటే హెచ్డిఎంఐ ఆర్క్ని అయితే యూజ్ చేయండి. ఆడియో క్వాలిటీ నెక్స్ట్ లెవెల్. ఇన్ఫ్యాక్ట్ బ్లూటూత్లో నేనైతే లేటెన్సీ ఎక్స్పెక్ట్ చేశాను, కానీ నా ఎక్స్పెక్టేషన్స్ కన్నా ఇంకా బెటర్గానే ఇదైతే పెర్ఫామ్ చేస్తుంది. సో ఆల్మోస్ట్ జీరో లేటెన్సీ కింద కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే హెచ్డిఎంఐ ఆర్క్ ద్వారా మనం ఎప్పుడైతే వీడియోని ప్లే చేస్తామో కొంచెం డిలే అయితే ఉంటుంది, ఆల్మోస్ట్ ఒక 1 సెకండ్ 1.5 సెకండ్ దాకా. సో దీనైతే మీరు దృష్టిలో పెట్టుకోగలరు. సో 80 వాట్స్ ఆఫ్ అవుట్పుట్ మాత్రమే ఇచ్చారు. దీంట్లో 100 వాట్స్, అఫ్ కోర్స్ దీని నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ సౌండ్ బార్స్ అయితే మనకు రావడం జరుగుతుంది. ఇకపోతే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఈ ప్రోడక్ట్ని మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారంటే లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఓవరాల్గా చెప్పాలంట్లయితే ట్రూలీ వాల్యూ ఫర్ మనీ అనే నా అభిప్రాయం. ఇకపోతే మీకేమనిపిస్తుంది, సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో ఇది ఫ్రెండ్స్ జెబ్రానిక్స్ ZukeBar 4000 సిరీస్కి సంబంధించినటువంటి సౌండ్ బార్కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియోతో పాటు నా ఇనిషియల్ ఇంప్రెషన్స్, అలాగే దీనికి సంబంధించినటువంటి ఒక షార్ట్ రివ్యూ కూడా. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.